బాజీ గారు మీరేం చెప్తారు సార్? ఈ సిద్ధం సభ గురించి ఏం చెప్తారు? ఈరోజు జరిగినటువంటి సభ, సీఎం స్పీచ్, అదే సమయంలో పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. పెత్తందారుల లిస్టులో మొన్నటి వరకు చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎల్లో మీడియా ఉంది, ఇంకా ఏదో దుష్ట చతుష్టయం మొత్తం కూడా పెత్తందారుల లిస్టులో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా పెత్తందారుల లిస్టులో చేరిపోయినట్టే. ఏం చెప్తారు? వాళ్ళతో కలిస్తే మీరు పెత్తందారులే కదా. నమస్కారం ఈశ్వర్ గారు. అదే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. అందరూ మీ ప్రేక్షకులందరూ కూడా ఆనందంగా ఉంటారు. వాస్తవానికి ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. అది కూడా ఆ సభ కూడా బాగా జరిగింది అనేటువంటి భావన అందరిలో వచ్చినటువంటి సందర్భంలో అధికారులు ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థ జన సమీకరణతో సభ చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారనేటువంటి భావన మనకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం. ఇకపోతే సభ వేదిక మీద నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యుల యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటల సందర్భంగానే మీరు చెప్తున్నటువంటి ఈ మాటలకు కలిపి నేను చెప్పగలుగుతాను. దయచేసి కొంచెం సమయం ఇవ్వండి చాలు. వారు ఏమన్నారంటే, జగన్ అనే వ్యక్తికి దెబ్బకి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, ఆ దెబ్బకి ఢిల్లీకి వెళ్ళి మోకరిల్లారు. ఈ మాట మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా? ఖచ్చితంగా. దీంట్లోనే మనం ఏమంటామంటే, జగన్ అనే వ్యక్తి కొట్టినటువంటి దెబ్బకి గుండెలు గుబేలు అన్నటువంటి చంద్రబాబుకు అనున్నాయేమో లేదో కానీ బెంబేలు ఎత్తింది ప్రజలు కూడా ఎత్తారండి. దాంతో పాటుగా ఎక్కడ ప్రజలు బెంబేలు ఎత్తారంటే, 5 ఏళ్ల పాటు కట్టినటువంటి టిట్కో ఇళ్లు 5 సంవత్సరాలు ఇవ్వలేదు, ఎన్నికల ముందు ఇచ్చినందుకు కానివ్వండి, లేకపోతే వారు చెప్పినట్టుగా ఇప్పుడు కేతిరెడ్డి వారు చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రధానమంత్రి నాడు మాట్లాడినటువంటి మాట ప్రకారమే ఎన్నికల ముందు అవినీతి చక్రవర్తి అనేటువంటి పుస్తకం తర్వాత, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పాటుగా జలశక్తి సంఘం ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ప్రకారం 2346 కోట్ల యొక్క జరిగినటువంటి నిర్మాణ పనుల అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు తేల్చలేకపోయినటువంటి వైనం కానివ్వండి, బయటపెట్టలేనటువంటి పద్ధతి కానివ్వండి. ఒక సామాన్యుడైనటువంటి ఆంధ్ర ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఇక్కడ ఏదైనా జరిగింది అంటే దాన్ని నేను చేస్తాను అంటే ఇది చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఓటేసేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు, అది చేశాడు అని 5 సంవత్సరాల తర్వాత ప్రజలు భావిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఓట్లు మనం బెగ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి, అభ్యర్థించాల్సిన అవసరం లేదు. ఆ నాయకుడు వెనకాల నిలబడి చిరస్థాయిగా 10-15 ఏళ్ళు, ఒక గుజరాత్ లో 6 సార్లు ఏ రకంగా అయితే గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుందో, మధ్యప్రదేశ్ లో ఏ రకంగా అయితే 3 సార్లు పరిపాలిస్తుందో, ఇప్పుడు జరిగిన ప్రతి ఎన్నికల్లో 2వ సారి ఆటోమేటిక్ ఎలా రాగలిగిందో, అలా ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి పరిస్థితి, వచ్చేటువంటి వాతావరణాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వర్యులు చేస్తారు అనేటువంటి భావన మీకు, మాకు, ప్రజలకి మొత్తానికి ఉండాల్సినటువంటి అవసరం అండి. కానీ ఒక మాట మీకు ఉదాహరణ చెప్పదలుచుకుందంటే, ప్రజలు ఎంత మంచివారు, ఎంత అమాయకంగా ఉంటారు, ఎంత ఆశావాహులుగా ఉంటారు అనే దానికి అమరావతి రైతు ప్రజలని అడిగారండి, పత్రికా విలేకరులు అడిగారు, ఏమండి మీకు 10-20 లక్షల రూపాయలు చేసేటువంటి భూముల్ని 2 కోట్ల రూపాయలు చేశారు కదా, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు? అమరావతిలో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చిందంటే వారు చెప్పినటువంటి మాట మీకు నోటీస్ తీసుకెళ్తారా ఈశ్వర్ గారు? ఏమండి, ఆయన చేసేది ఏదో ఆయన చేశారు, బాబు వచ్చాడు ఒకసారి చేస్తానన్నాడు, ఇంతకన్నా బాగా చేస్తాడనేటువంటి నమ్మకంతో మేము అమరావతి సంబంధించినటువంటి మా ప్రజలందరూ కూడా ఓట్లేసామని చెప్పినటువంటి మాట. 5 ఏళ్ళ అమరావతి అనేటువంటి మాట అడ్రస్ లేనటువంటి స్థితిలో ఈ రోజు మళ్ళీ ప్రజలు ఏం ఆలోచించుకుంటారో అది వాళ్ళ ఇష్టం అండి. ఇక్కడ కమలం ఏమంటున్నామంటే, హామీలు ఇచ్చినప్పుడు ఏదైతే మాట మడిమ తిప్పమన్నటువంటి మాట కానీ, హామీలు ముందు చెప్పినటువంటి ఏ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం యొక్క ప్రజల కష్టాలు, ఇబ్బందులు, బరువులు దించుకోవడం కోసం కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వాళ్ళకి ఆ యొక్క చేరిచ్చినటువంటి కుర్చీ, ముఖ్యమంత్రి అనేటువంటి పదవి ఇచ్చినటువంటి కుర్చీ, వారు కూడా మాటల్లో చెప్తా ఉన్నారు, నాకు మీరు ఇవ్వాలి నా కుర్చీ, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇవాళ గెలవాల్సింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పుడు చెప్పినటువంటి బాధుడే మాట ఏ రోజున కూడా ప్రజల నోటి నుండి రాకూడదు ఈశ్వర్ గారు. ఇక్కడ మనం ఏమంటామంటే, ప్రజలు గెలవాలనుకుంటున్నాం, నాయకులు టీడీపీ బీజేపీ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ నడిపింది కదా 2014 నుంచి 18 వరకు, అంటే 19 వరకు మధ్యలో విడిపోయారు కాబట్టి అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ నడిపింది కదా. ఇది టిట్కో ఇళ్లు కట్టలేక, పోలవరం పూర్తి చేయలేక, ఆ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ గురించి మీరు చెప్పాలని అనుకుంటున్నారా? మీరు చేయలేనివన్నీ కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే, మేము అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ మాది, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్లాప్ అయినటువంటి టీం మాది, మళ్ళీ మేము వస్తాము, మళ్ళీ ఇదే రకమైనటువంటి ఫ్లాప్తో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాము. మోడీ గారేమో చంద్రబాబుని పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నటువంటి దొంగ అని తిడతారు. ఆయనేమో మోడీ గారిని ఉగ్రవాది, టెర్రరిస్టు, భార్యనే చూసుకునేవాడు, దేశాన్ని ఏం చూసుకుంటారు ఆయన తిడతారు. ఒకరినొకరు అవినీతికి సంబంధించి కూడా మోడీ గారి
అవినీతిని బయట పెడతాను, రఫేల్ డీల్కి సంబంధించి త్వరలోనే జైలుకు పోతాడని చంద్రబాబు అన్నారు. మరి రేపు ఉమ్మడి సభ పెట్టినప్పుడు ఇద్దరు చెప్పాలి ఎవరు అవినీతి పరులు, ఎవరు టెర్రరిస్టులు, ఎవరు ఏటీఎంగా వాడుకున్నారనేది. రెండో అంశం, మీరు చెప్పినటువంటి టిడ్కో ఇళ్ళు, 1,00,000 ఇళ్ళు ఈ గవర్నమెంట్ పూర్తి చేసింది. టిడ్కో ఇళ్ళు ఒక్కటంటే ఒకటి, ఇద్దరూ కలిసి 5 ఏళ్లు పరిపాలిస్తే ఒక్క టిడ్కో ఇల్లు కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఒకటైతే ఒకటి చూపించండి.